మీ హస్బెండ్ కుక్ చేసే డిషెస్‌లో మీ ఫేవరెట్స్ ఉన్నాయా? ఉంటే నాకు చెప్పండి. మా హస్బెండ్ కుక్ చేసే దాంట్లో నాకు ఫ్రైడ్ రైస్, ఇంకా ఈ మసాలా రైస్ నా ఫేవరెట్ అనమాట. మండలం దీక్ష తర్వాత నాకు బాగా ఆనియన్ తినాలని క్రేవింగ్ వచ్చింది. అందుకే చేసి పెట్టమన్నాను. ఇందులోకి ఒక పౌడర్ చేసుకోవాలి. షాహీ జీరా, లవంగాలు, యాలకులు, కొంచెం మిరియాలు, దాల్చిన చెక్క చేసి మెత్తగా పౌడర్ చేసి పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత ఒక మూకుడు తీసుకొని ఆయిల్ వేసి పచ్చిమిరపకాయలు, కరివేపాకు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్ వేసుకోండి. ఇక్కడ అస్సలు ఉప్పు వేసుకోవద్దు. ఎందుకంటే ఉప్పు వేసుకుంటే ఆనియన్ మెత్తపడిపోతుంది. ఈ రెసిపీకి, ఈ డిష్‌కి ఆనియన్ క్రంచీగానే ఉంటే బావుంటుంది. సో, ఒక 2 మినిట్స్ ఆనియన్ ఫ్రై అయిన తర్వాత టమాటాలు వేసేసుకోండి. అది కూడా ఒక 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కొరియాండర్ పౌడర్, జీలకర్ర పౌడర్, ఉప్పు, కారము, ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ అన్నీ వేసుకొని కొంచెం హై ఫ్లేమ్ మీద భలే సాటే చేయండి. కొంచెం మెత్తబడాలి. ఎక్కువ మెత్తబడకూడదు. టమాటాలు ఓవర్‌గా కుక్ అవ్వకూడదు. ఆనియన్ ఓవర్‌గా కుక్ అవ్వకూడదు. ఇందులో యాక్చువల్‌గా లెఫ్ట్ ఓవర్ రైస్ ఉంటే అద్దిరిపోతుంది. బట్ లేకపోయినా అప్పటికప్పుడు కుక్ చేసుకున్న సూపర్ ఉంటుంది. ముఖ్యంగా వర్షం పడుతున్నప్పుడు గానీ, బాగా జలుబు చేసినప్పుడు గానీ, నోరు చేదుగా ఉన్నప్పుడు ఈ రెసిపీ చేసుకొని తినండి సార్. అసలు ఒంట్లో ఉన్న రోగాలన్నీ పోతాయి అన్నట్టు ఉంటుంది. సూపర్, అస్సలు ఫ్లాప్ అవ్వని రెసిపీ ఇది.